ఓబీసీ ఉండి కూడా ఓబీసీలకు న్యాయం చేస్తలేడు కాబట్టి దీని మీద తప్పనిసరిగా ఇది ఏదైనా కింద మీద జరిగితే మాత్రం యావత్ భారతదేశంలో అల్లకల్లోలమైతుంది. రేపు బీజేపీ నామరూపాలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం రాకుండా చూడడానికి మా శాయశక్తి. ఎందుకంటే మేము న్యాయమైన కోరిక అడుగుతున్నాం బాబు. అయ్యా మేము ఓట్లేసే విషయంలోవా? కేవలం మేము ఓట్లేయాలన్నా, మిమ్మల్ని గెలిపియాలన్నా? అరే మీరు తీసుకున్నారుగా ఈడబ్ల్యూ అగ్రకులాలలో 10% పేదవాళ్ళు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు బిల్లు పెట్టారు, పాస్ చేసుకున్నారు. ఇవాళ మాకు క్యాష్ వైజ్ సెన్సస్ ఎందుకు చేయరు? ఇవాళ సరళ పెట్టారు, ఏది ఎస్సీ ఎస్టీలకు పెట్టారు, కానీ అందులో ఓబీసీలకు పెట్టలేదు. కాబట్టి తప్పనిసరిగా ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రకు వ్యతిరేకంగా ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఈనాడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికన్నా ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. కనుక తప్పనిసరిగా క్యాష్ వైజ్ సెన్సస్ జరగాల్సిందే. అదే విధంగా పార్లమెంటులో తప్పనిసరిగా బిల్లు పెడితే మా సంఖ్య ఎంతో తెలుస్తుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ప్రతి పార్లమెంట్ లో, ప్రతి అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. బీసీలు, ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. మీరు 10% ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రసాద్ చెప్పాడు 90% మందికి అన్యాయం జరుగుతున్నది. 10% వాళ్ళే, ఐఏఎస్ కానీ అందరు వాళ్ళే. ఎప్పటి వరకు ఇది జరుగుతుంది? కనుక ఇవాళ ఖబర్దార్ అంటున్నా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవాళ పిల్లల జీవితాలతో ఆడతారు. వాళ్ళను తప్పడానికి వాళ్ళ 21 మంది చనిపోయారు. 37 రోజులు ఉద్యమం జరిగిన తర్వాత నిన్న బిల్లు పాస్ అయింది. అది ఫాస్ట్ ట్రాక్ ఎంత తొందరగా అయితే అంత న్యాయం జరుగుతుంది. లేకపోతే పిల్లల భవిష్యత్తు పోతుంది. అదేవిధంగా మా చిరకాల కోరిక ఏది 1931 అయింది, జనగణ జరిగింది. ఇవాళ జనగణలో బీసీలను విస్మరిస్తే మాత్రం తప్పనిసరిగా ఈ భారతదేశంలో రెండో యుద్ధం తప్పనిసరిగా జరుగుతుంది. ఇది అది ఒంటరి ఇవాళ బీసీ నాయకులు అనుకుంటున్నటువంటి బీజేపీలో ఉన్న నాయకులు కానీ, బీఆర్ఎస్ లో కానీ అందరూ కూడా ఇవాళ సిపిఐ కూడా అంటుంది కూడగన జరగాలి. అదేవిధంగా ఏది అడుగుతున్నారు? అయోధ్యలో రామునికి జరిగిన అన్యాయం, దేవుడు అని పేర్ల మీద ఓట్లు తీసుకుంటారు, దేవునికి కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మా యుద్ధం కొనసాగిస్తుంది. రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి ఎక్కడన్నా ఈ రిజర్వేషన్ ఆపడానికి సర్వశక్తుల సోషల్ మీడియాలో ఇది ప్రవేశపెట్టి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది మా మీద. ఈ కుట్ర ఆపడానికి తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. అప్పుడే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచనకు వ్యతిరేకంగా మనం మాట్లాడకపోతే మా భవిష్యత్తుకు ఉండదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నాడు? గతంలో 21 ఏళ్లకు ఉన్నటువంటి ఓటు హక్కును రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళలో ఓటు హక్కు కల్పించాడు. అదేవిధంగా ఆలోచనలో ఇవాళ రాజకీయంలో చైతన్యం వచ్చింది. చదువుకున్న విద్యార్థులు కూడా అసెంబ్లీలో పోటీ చేయాలి. వాళ్ళది కూడా 25 ఏళ్ల నుంచి 21 చేయమని మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం తీసుకుంటామంటున్నారు. దానికి మేము తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. విద్యార్థులలో కూడా అవగాహన ఉన్నది, ధైర్యం ఉన్నది, పని చేయాలని స్ఫూర్తి ఉన్నది. చూడండి, పోలీసు వాళ్ళు కొడుతుంటే కొట్టు 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 అన్నారు కానీ పారిపోలే. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది స్టూడెంట్. అదేవిధంగా బీసీలకి ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారా బాబు? ఎన్ని రోజులు స్వాతంత్రం వచ్చినా ఇవాళ మేము అడుక్కునే పరిస్థితి. ఓట్లప్పుడైతే మా దగ్గరకు వస్తారు. బడుగు బలైన వర్గాలకే నాయకత్వం అంటారు కానీ ఇవాళ నాయకత్వం ఇస్తలేరు. కాబట్టి బీసీ ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతే ఒక కుట్ర జరుగుతున్నది, ఒక కాన్స్పిరసీ జరుగుతున్నది, దీనికి తప్పనిసరిగా ప్రతి పౌరుడు పోరాడాలని, తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ క్యాష్ వైజ్ సెన్సస్ జరిగిన రోజే బడుగు బలైన వర్గం ముఖ్యంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. దాని గురించి మా పోరాటం కొనసాగిస్తాము. అదేవిధంగా మొన్న సిడబ్ల్యూసీలో 2 ఇష్యూలు మాట్లాడారు. మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా వేణుగోపాల్ గాని, ప్రియాంక గాంధీ గారు 2 ఇష్యూస్. ఒకటేమో లీకేజ్ మీద మనం పోరాడాలన్నారు, ఇంకోటి అయోధ్యలో జరిగిన అవినీతి మీద తప్పనిసరిగా చర్చ జరగాలంటున్నారు. దీని మీద తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేసి ఆ తప్పు జరిగితే మాత్రం
యావత్ భారతదేశంలో మళ్ళా నామరూపాలు లేకుండా నిన్నటి వరకు అయోధ్య పేరు మీద రాముని పేరు మీద ఓట్లు తీసుకున్నారే ఆ రామునికే ఇవాళ మీరు అన్యాయం చేస్తుంటే మేము కూర్చునేది లేదు. తప్పనిసరిగా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. గతంలో తెలంగాణ మూవ్మెంట్ కూడా ఎవరి వల్ల వచ్చింది? విద్యార్థుల వల్ల. ఉస్మానియానా కాకతీయనా వాళ్ళ వల్లనే ఈనాడు ఉద్యమం వచ్చింది. అదేవిధంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు తప్పనిసరిగా ఆయన మన సూర్యకాంత్ గారు కూడా చెప్పారు, ఇది న్యాయమైన కోరిక, కానీ ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవే? నువ్వే ఓబీసీ అంటావు, మేమందరం సంతోషపడ్డావు. ఇప్పటికి 3 సార్లు అయినావు, కానీ ఓబీసీల గురించి ఒక మాట మాట్లాడావు. అదే అయోధ్యల గురించి మాట్లాడారు, అదే అమిత్ షా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు బాబు? మాకు ఈ సీట్ మీద మాకు నమ్మిక లేదు. దీన్ని తప్పనిసరిగా ఇండిపెండెంట్ ఆర్గనైజేషనా లేకుంటే సిబిఐ ద్వారా జరిగే దోషులు ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో దోచుకున్నారో వాళ్ళ అన్ని డబ్బులు వస్తే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, అభివృద్ధిలో ఉపయోగపడతాయి, స్కూళ్ళు వస్తాయి, అదేవిధంగా హాస్పిటల్స్ వస్తాయి. ప్రతి పౌరునికి కూడా న్యాయమైన కోరిక తీరుతుందని మీ ద్వారా మీడియా ద్వారా చెప్తున్నాను. తప్పనిసరిగా ఇది ఎక్కడ కింద మీద అయితే మాత్రం రాహుల్ గాంధీ ఒక్కడే అగ్రకులాలో పుట్టినా బడుగు బలైన గురించి ఆలోచన చేసే శక్తి ఆయనకు ఉన్నది. ఆయన ఆలోచనను తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడానికి నేనే, నా పేరే హనుమంతుడు, రాముని భక్తుడు, నాకంటే ఎవరు ఉంటాడు? ఇలా కేవలం మాటలు చెప్తున్నారు కానీ నిజమైన భక్తులం మేము. ఆ రామునికి అన్యాయం జరుగుతూ ఊరుకునేది లేదు. అదేవిధంగా ఈ రిజర్వేషన్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్న కుట్రను ఛేదిస్తాం. దానికి ఏదైతే రిజర్వేషన్ అమలుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోతే 9th షెడ్యూల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు పోరాడాలని, వారికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కాదు యావత్ భారతదేశ ప్రజలు కూడా తప్పనిసరిగా ముందుకు వస్తారు. సంఖ్యలో ఎక్కువ ఉన్నాం బాబు, మా సంఖ్యను తక్కువ చేయడానికి మా సంఖ్యలో ఎక్కువ ఉన్నాం కాబట్టి నాకేదో రాజ్యాధికారం వస్తుంది, మేము 10% రాజ్యం వెళ్తాంటే అది నడవదు. దాని గురించి మా పోరాటం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.